తమ్ముడు, ఆ చెల్లి, చాలాసార్లు నీకు డౌట్ వచ్చింది కదా, నేను అసలు ఆత్మ సంబంధినేనా? అసలు ఆత్మ సంబంధి నాలాగే ఉంటారా? అసలు నేనేంది ఇలా అనే ప్రశ్న నీకు పుడితే దానికి సమాధానం, నువ్వు ఆత్మ సంబంధివే కానీ కొంచెముగా దేవుని శక్తి పొందుకున్నావు. నీకు ఇంకా ఎక్కువ కావాలి. అప్పుడే నువ్వు పోరాడే వాటన్నిటిలో జయం పొందగలుగుతావు. నీకు ఇష్టం లేని వాటన్నిటిని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు. నీకు అదనపు శక్తి కావాలి. నీకున్న బలము చాలదు. పసివాడు వాడుకున్న వెయిట్ మాత్రమే, వాడుకున్న స్థాయిలో మాత్రమే పని చేయగలుగుతాడు, ఆలోచించగలుగుతాడు, బరువు మోయగలుగుతాడు. పెద్దవాడు ఇంకా ఎక్కువ చేయగలుగుతాడు. వారి శక్తిని బట్టి వారు పని చేసినట్టు, ఆలోచించినట్టు మన శక్తిని బట్టి మనం ప్రవర్తిస్తాం. ఈరోజు నీ లోపం నీకు అర్థమైంది. కొంచెముగా దేవుని ఆత్మ పొందుకొని ఉన్నావు. నువ్వు ఇంకా ఎక్కువగా ఆత్మతో నింపబడాలి. నింపబడుతూ ఆత్మ పూర్ణుడివి, ఆత్మ పూర్ణురాలివి కావాలి. తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఇస్తాడు. మంచి ఈవి అయిన పరిశుద్ధాత్మను మరి నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు, లైవ్లో వినేవాళ్ళు, తర్వాత వినేవాళ్ళు కూడా దయచేసి ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకొని ప్రయత్నించండి, ప్రార్థించండి, ఆశగా దేవుని సన్నిధిని వెతకండి, అడగండి, దేవుని తలుపు తట్టండి. దేవుడు నీకు ఆ బలాన్ని ఇస్తాడు, ఆ శక్తిని ఇస్తాడు, పరిశుద్ధ ఆత్మనిస్తాడు. ఆత్మ ఒక్కడు నీతో ఉంటే చాలు, ఆత్మశక్తి నీకుంటే చాలు. నువ్వు సాధించలేని కార్యం అంటూ ఏది లేదా. నేను చెప్తాను ఒక్క మాట, నువ్వు ఒక నక్షత్రంగా ప్రకాశిస్తావు. నువ్వు ఒక రియల్ స్టార్ అవుతావు. సినిమా వాళ్ళు స్టార్లను పెట్టుకుంటారు, అంతా ఫేక్ స్టార్స్. వాళ్ళు సినిమా స్టార్స్, ఫేక్ స్టార్స్. అది రియల్ కాదు. నిజ జీవితంలో అంతా బుస్సులే. కానీ నిజం రియల్ స్టార్ ఎవరో తెలుసా? 10 జీవితాలను రక్షణలోకి నడిపించి, 10 కుటుంబాలను కట్టి, 10 మంది భయంకరమైన జీవితాల్లోంచి వ్యక్తులను మార్చి వారి కుటుంబాలను వెలిగిస్తారు చూడు, వాళ్ళు రియల్ స్టార్స్, నిజ నక్షత్రాలు. నీ వల్ల 10 మంది వ్యక్తులు వారి చెడిపోయిన జీవితం నుంచి మళ్ళుకున్నారు అంటే నువ్వు వారికి నక్షత్రానివే. నీ వల్ల 10 మంది జీవితాలు రక్షించబడ్డాయి, 10 ఆత్మలు మారు మనసు పొందాయి, జీవంగల దేవుని తట్టు తిప్పబడ్డాయి అంటే నువ్వు రియల్ స్టార్, నిజమైన నక్షత్రం నువ్వు. ఇప్పటికే నీ వల్ల 10 మంది బాగుపడుంటే నువ్వు నిజంగా ఇప్పుడు నక్షత్రానివే. మరి కొంతమందిని రక్షించినట్లు నీ వెలుగు ఇంకా ప్రకాశించాలి. అదే జరుగునుగాక, అదే జరుగునుగాక, అదే జరుగునుగాక, అదే జరుగునుగాక యేసునామం. మన ద్వారా ఇంకా అనేక మంది వెలిగించబడినట్లు, మన ద్వారా ఇంకా అనేక మంది ప్రకాశించున్నట్లు, మన ద్వారా ఇంకా అనేక మంది దేవుని ప్రభావాన్ని అనుభవించున్నట్లు, మన ద్వారా ఇంకా అనేక ఆత్మలు రక్షించబడినట్లు, మన ద్వారా ఇంకా అనేక కుటుంబాలు కట్టబడినట్లు, అనేక బ్రతుకులు బాగు చేయబడినట్లు, ఇంకా మన ద్వారా అనేక మంది అన్యజనుల కన్నులు తెరవబడినట్లు దేవుడు తన శక్తితో మనల్ని నింపునుగాక, తన ఆత్మతో మనల్ని నింపునుగాక. ఓ 10%, 20% కాదు, ఓ తలంత మునుగునంత, 100% దేవుడు మనల్ని తన శక్తితో నింపునుగాక, తన బలం ఇచ్చునుగాక. ప్రార్థన.